వీడేంటి కావాలని వస్తున్నాడు? నీకేం కాలేదుగా? చూసుకొని రావద్దా? 50,000 10 కోటికి పొరపాటున మీరు యాక్సిడెంట్ చేసినా ఆర్ కావాలనే ఇలా ఎవరైనా వేషాలు వేస్తున్నా మీరు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. అసలు ఇందుకోసమే మీరు వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకునేది. ఒకవేళ మీరు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే యాక్సిడెంట్ లో అవతల వ్యక్తి ఒక వెహికల్ కి జరిగిన డ్యామేజ్, అలాగే ఆ పర్సన్ కి ఏదైనా జరిగి హాస్పిటల్ బిల్ అయితే దాన్ని, ఆ యాక్సిడెంట్ లో ఆ పర్సన్ చనిపోయినా తన లైఫ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మొత్తం డబ్బులు కడుతుంది. కానీ మీ వెహికల్ కి జరిగే డ్యామేజ్ ను కూడా కవర్ చేసుకోవాలంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉండాలి. కాబట్టి ఇలా వేషాలు వేసి డబ్బులు గుంజాలనుకునే వాళ్ళకి ₹1 కూడా కట్టద్దు. వీలైతే వెళ్లి FIR ఫైల్ చేసి కోర్టులో కలవమని చెప్పండి. మీకున్న థర్డ్ పార్టీ అండ్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ వాళ్ళే మొత్తం డబ్బులు పే చేస్తారు. కానీ కొంతమంది వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తారు. 2 వీలర్ 4 వీలర్ నడిపే ప్రతి ఒక్కరికి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉండాలి. లేదంటే ఇలా జరుగుతున్న యాక్సిడెంట్స్ లో పెద్ద మొత్తంలో డబ్బులు మీరు చెల్లించాలి. అలాగే మీరు తీసుకునే ఇన్సూరెన్స్ లో ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ ఖచ్చితంగా ఉండాలి. బికాస్ నార్మల్ ఇన్సూరెన్స్ ఇంజన్ కి జరిగే డామేజ్ ని కవర్ చేయదు. ఇక్కడ మన ఛానల్ లోగో పేరు కనిపిస్తుందా? ఇక్కడ క్లిక్ చేసి మన బయోలో ఈ లింక్స్ లో ఈ కార్ ఇన్సూరెన్స్ లింక్ ని క్లిక్ చేసి మీ కార్ డీటెయిల్స్ ని ఫిల్ చేసి నేను చెప్పిన యాడ్ ఆన్స్ ని యాడ్ చేసి మీ వెహికల్ కి సరిపడే మంచి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంటున్న వాళ్ళు కూడా నేను చెప్పినట్లు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది మీ డీలర్ మీరు ఆల్రెడీ కడుతున్న ఇన్సూరెన్స్ మీకు ఎన్ని వేలు ఎక్కువ పెట్టి అమ్మాడని. షేర్ చేయండి.